మన ప్రభువును రక్షకుడునైన సర్వలోకాధిపతి చక్రవర్తి అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు దీవెనలు నిండుగా కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ నెల కొరకు దేవుడిచ్చిన చక్కటి వాగ్దానం యెషయా ప్రవచన గ్రంథం 42వ అధ్యాయం 16వ వాక్యంలో వ్రాయబడిన ఒక చక్కని వాగ్దానం. నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును, నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. ఈ వాగ్దానం ద్వారా మిమ్ములను మీ కుటుంబములను సియోనులో నుంచి దేవుడు దీవించునుగాక. సంవత్సరాల తరబడి దేవుడు విడవకుండా తోడుగా ఉండి కార్యాలు జరిగించునుగాక. కృప వెంబడి కృపను దయచేయునుగాక. ఎంత చక్కటి వాగ్దానం దేవుడు చెప్తున్నాడు. ఈ వాగ్దానం విశ్వసించండి. నేను వారిని విడవక ఈ కార్యములను చేయుదును. దేవుడు ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టరు. విడవని దేవుడు, ఎడబాయని దేవుడు. ఆ ఒక్క రెఫరెన్స్లోనే చాలా మాటలు వ్రాయబడి ఉన్నాయి. ఆ వాగ్దానం ఎవరి జీవితంలో ప్రభు నెరవేరుస్తాడు? ఆ వాగ్దానాన్ని దేవుడు ఎవరితో చెప్పాడు? ఆ వాగ్దానంలో ప్రభు చేయబోతున్న కార్యాలు ఏంటివి? ఇలా మనం ఒక్కొక్కటి గమనిస్తే ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో నెరవేరాలంటే మనం ఎలా ఉండాలి? ఈ వాగ్దానాన్ని ప్రభు ఎవరి జీవితంలో నెరవేరుస్తారు? నేను వారిని విడవక ఈ కార్యములు చేయుదునని ప్రభు చెప్పారు కదా. ఆ వాక్యంలో ఆ వాగ్దానం ఎవరితో చెప్పారు? మనం కొంచెం ఆలోచన చేస్తే, నేను గుడ్డి వారిని తోడుకొని వచ్చేదను, వారిని ఎరుగని మార్గములో వారిని నడిపించుదును, వారి ఎదుట చీకటిని వెలుగుగా మారుస్తాను, వారి ఎదుట వంకర త్రోవలను చక్కవిగా చేస్తాను, నేను వారిని విడవక ఈ కార్యములను చేయుదును. ఈ వాగ్దానం దేవుడు ఎవరితో చెప్తున్నారంటే, ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే మనం ఎలా ఉండాలి? గుడ్డి వారిగా. ఆ మాట అక్కడ రాయబడి ఉంది, నేను గుడ్డి వారిని తోడుకొని వచ్చేదను. గుడ్డివారంటే అర్థం ఏంటి? దాన్ని ఎలా మనం ఆలోచన చేయాలి? గుడ్డివాళ్ళంటే అర్థం ఒకళ్ళ మీద ఆధారపడేవాళ్ళు. గుడ్డివారిని ఒకరు నడిపించాలి. గుడ్డివారు ఒకళ్ళ మీద ఆధారపడాలి. తమంతట తామే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు గుడ్డివాళ్ళు కాదు. కళ్ళు ఉన్నాయి, వాళ్ళకు రోడ్డు కనపడుతుంది, ఒకళ్ళ మీద ఆధారపడవలసిన అవసరం లేదు. ఈ వాగ్దానాన్ని కొంచెం మనం మనసు పెట్టి ఆలోచన చేస్తే, దేవుడి వాగ్దానం ఎవరి పట్ల నెరవేరుస్తాడు? ఎవరు గుడ్డివారిగా దేవుని మీద ఆధారపడతారో. మనకు కళ్ళున్నా, జ్ఞానమున్నా, అన్ని అవయవాలు చక్కగా ఉన్నా, ఒక గుడ్డివాళ్ళలాగా యేసయ్య మీద ఆధారపడితే ఈ వాగ్దానం తప్పక నెరవేరునుగాక. నేను వారిని విడవక ఈ కార్యములను చేయుదును. అలా చేయాలంటే మనము గుడ్డివారిలాగా దేవుని మీద ఆధారపడాలి. అదే అధ్యాయంలో యేసయ్య ఎంత చక్కగా పోల్చి మాట్లాడారో. యెషయా గ్రంథంలోనే 42వ అధ్యాయం 19వ వాక్యం, ఎవరు గుడ్డివాడు? నా సేవకుడు తప్ప ఎవరు గుడ్డివారు? నా భక్తుడు తప్ప ఎవరు గుడ్డివాళ్ళు? ఎంత బాగుందో చూడండి ఆ మాట. సేవకుడే గుడ్డివాళ్ళు, ఆయన భక్తి చేసే భక్తులే గుడ్డివాళ్ళలాగా యేసయ్య మీద ఆధారపడాలి. అదే అధ్యాయంలో వాగ్దానం గురించి ఎంత చక్కగా వివరణ ఉందో చూడండి. అంటే సేవ చేస్తున్న సేవకులు ఒక గుడ్డివాళ్ళలాగా యేసయ్య మీద ఆధారపడాలి. ఆయనకి భక్తి చేసే భక్తులు ఒక గుడ్డివాళ్ళలాగా యేసయ్య మీద ఆధారపడాలి. అట్లా ఎవరు ఆధారపడతారో ఈ వాగ్దానం తప్పక నెరవేరునుగాక. నేను వారిని విడవక ఈ కార్యములను చేయుదును. వాగ్దానం నెరవేరాలంటే ఒక గుడ్డివాళ్ళలాగా యేసయ్య మీద సేవకులు ఆధారపడాలి. ఆయనకు భక్తి చేసే దేవుని భక్తులు, క్రైస్తవ భక్తులు ఒక గుడ్డివాళ్ళలాగా యేసయ్య మీద ఆధారపడితే అక్కడ ఉంది, ఎవరు గుడ్డివాళ్ళు? నా సేవకులే కదా. ఎవరు గుడ్డివాళ్ళు? నాకు భక్తి చేసేవాళ్ళే కదా. ఎంత చక్కని మాట అండి. అలా కూడా మనం బ్రతుకుదాం, యేసయ్య మీద ఆధారపడదాం. తప్పక ఈ వాగ్దానం నెరవేరునుగాక. ఇంకా గుడ్డివాళ్ళు అంటే ఒకరి మీద ఆధారపడతారు. యోహాను సువార్తలో పరిశుద్ధాత్మకు పోల్చబడింది. 21వ అధ్యాయం 8వ వాక్యం. యోహాను సువార్త 21:8. యవనంగా ఉన్నప్పుడు నీ అంతటి నువ్వే నడుము కొట్టుకొని వెళ్ళావు, నీ అంతటి నీవే పేతురుతో దేవుడు చెప్తున్నాడు. నీవు ముసలివాడు అయినప్పుడు, అంటే దాని అర్థం ఒకరి మీద ఆధారపడే స్థితి. పరిశుద్ధాత్మని నడుము కడతాడు. దీని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మని మీద ఆధారపడడం, పరిశుద్ధాత్మ సలహా తీసుకోవడం. నీ అంతటి నీవే నడుచుకుంటూ వెళ్ళేది ఎప్పుడు? కళ్ళు ఉన్నప్పుడు, జ్ఞానం ఉన్నప్పుడు. నీ అంతటి నీవే నడుచుకుంటూ వెళ్ళేది ఎప్పుడు? అన్నీ బాగున్నాయి, నాకు ఎవరు అవసరంలా, దేవుడు అవసరంలా. నీ అంతటి నీవే. ఆ మాట అర్థం చూడండి.
కళ్ళున్నవాడు వాడంతటా వాడే లేచి వెళ్తాడు. కళ్ళున్నవాడు వాడంతటా వాడే రోడ్లో నడుచుకుంటూ వెళ్తాడు. మరొకరు మార్గం చూపించాల్సిన అవసరం లేదు. ఈ మాట అర్థమైందంటే గుడ్డి వాళ్ళలాగా మనం పరిశుద్ధాత్మ మీద ఆధారపడి మన నడుమును పరిశుద్ధాత్మను కట్టి వాళ్ళని నడిపించును గాక. గుడ్డి వాళ్ళని చూడండి, కర్ర చేత పట్టుకొని ఒకళ్ళు నడిపిస్తూ ఉంటే తడుగులాడుకుంటూ వెళ్తూ ఉంటారు, రోడ్డు తెలియదు. అలాగున పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి. ఆ మాట అర్థం అదే. మనంతటా మనం పోకూడదు, మనంతటా మనం ప్రవర్తించకూడదు గుడ్డి వాళ్ళలాగా. ఈ రెండు రెఫరెన్సుల్లో యేసయ్య మీద ఆధారపడదాం. వాగ్దానం తప్పక అందరి జీవితంలో నెరవేరును గాక. 365 రోజులు సంవత్సరంలో, సంవత్సరాల తరబడి, నెలల తరబడి, రోజుల తరబడి దేవుడు విడవకుండా నిన్ను, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ పిల్లలు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారో, ఎక్కడ చదువుకుంటున్నారో, ఎక్కడ పొలం పనులు చేస్తున్నారో, ఇతర దేశాలు ఎక్కడ ఉన్నారో సంవత్సరాల తరబడి విడవకుండా కార్యాలు చేయాలంటే గుడ్డివారిగా మనం దేవుని మీద ఆధారపడదాం. దేవుని మీద మన మనసు నిలుపుదాం. దేవుని చేతిని పట్టుకుందాం. యేసయ్య మీద ఆధారపడదాం. మనంతటా మనం పోకుండా గుడ్డి వాళ్ళలాగా యేసయ్య మీద ఆధారపడదాం. వాగ్దానం నెరవేర్చునుగాక. ఆ వాక్యాన్ని మనం పూర్తిగా ధ్యానం చేస్తే, నేను వారిని విడిచిపెట్టాడు. మనుషులు విడిచిన యెషయా గ్రంథం 49:14 వాక్యములో సియోను అనుకుంటుంది, సియోను ప్రజలు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు. ప్రవక్త వెళ్ళి చెప్పు, దేవుని బిడ్డలు అనుకుంటున్నారు నన్ను దేవుడు పట్టించుకోవడం లేదు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడని సియోను అనుకుంటా ఉంది. వెళ్ళి చెప్పు, నేను విడిచిపెట్టలేదని చెప్పు. వెళ్ళి, ఎంత మంచి మాట అండి, ఎంత ధైర్యపరిచే మాట. ఎందుకు మనం దేవుడు విడిచిపెట్టని అనుకోవాలి, దేవుడు మర్చిపోయాడని అనుకోవాలి? ఆయన కార్యాలు ఎప్పుడు చేస్తాడో అప్పుడు చేస్తాడు, భయపడకూడదు. చూడండి, దేవుడు మర్చిపోలేదని మరొకసారి చెప్తున్నాడు. సంవత్సరం చివరిలో, సంవత్సర ప్రారంభాల్లో, సంవత్సరం మధ్యలో, నెలల తరబడి దేవుడు విడిచిపెట్టాడు. యెషయా గ్రంథం, ఇంకా యెహోషువ గ్రంథం 1:6 వాక్యంలో నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. యోహాను సువార్త 14:18 వాక్యంలో మిమ్ములను అనాథలుగా విడిచిపెట్టను. దినవృత్తాంతాల 1 గ్రంథం 28:10 వాక్యం, 28:20 వాక్యం సొలొమోనుతో తండ్రి అయినటువంటి దావీదు చెప్తున్నాడు, నా కుమారుడు సొలొమోను, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. నీ పని ముగించేంత వరకు, నువ్వు మందిరం కట్టి పని చేస్తున్నావు కదా, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు మందిర పని ముగించేంత వరకు. ఈరోజు నీ పని ఏంటి? ఉద్యోగమా, వ్యాపారమా, పొలం పని? పిల్లలారా మీ పని ఏంటి? చదువులా? యవనస్తులారా మీ పని ఏంటి? ఉద్యోగాలు చేస్తున్నారా? మీ పనులు ముగించుకొని రాత్రి ఇంటికి వచ్చేంత వరకు దేవుడు విడిచిపెట్టాడు. సంవత్సరం అంతా విడిచిపెట్టాడు, తోడుగా ఉంటాడు. యెహోషువ గ్రంథంలో చెప్పాడు, నిన్ను విడవను, ఎడబాయను. యోహాను సువార్తలో చెప్పాడు, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, సంవత్సరాల తరబడి మీతోనే ఉంటాను. సామెతల గ్రంథం 17:17 వాక్యములో నిజమైన స్నేహితులాగా దేవుడు మన దుర్దశలు కూడా విడిచిపెట్టాడండి. అన్ని బాగున్నప్పుడు ఉంటాడు, దుర్దశలు కూడా యేసయ్య ఉంటాడు. రాయబడి ఉంది, నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించును, అట్టివాడు దుర్దశలు కూడా విడిచిపెట్టాడు. మనం బాగున్నప్పుడు దేవుడు మనతో ఉన్నాడు, రోగాలతో ఉన్న మనతోనే ఉండి స్వస్థపరుస్తాడు. ఈ 4-5 రెఫరెన్సుల్లో విడవాడు, అనాథలుగా విడవాడు, నిన్ను విన్నవాడు, ఎప్పుడు ఎడబాయడు. నీ పనులలో దేవుడు తోడుగా ఉంటాడు. నీ పని ముగించేంత వరకు నీతోనే ఉంటాడు, కాపాడుతాడు. దుర్దశలో నీతోనే ఉంటాడు, విడిచిపెట్టాడు. ధైర్యం వహించండి. వాగ్దానం వింటున్న దేవుని ప్రజలారా, ఎక్కడున్నారో, ఏ దుర్దశలో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో, ప్రభు నిన్ను మర్చిపోలేదు తల్లి, ప్రభు నిన్ను విడిచిపెట్టలేదు అమ్మా. సహోదరుడా, యవనస్తుడా, నీ చదువుల్లో నీతోనే ఉన్నాడు, సంవత్సరాల తరబడి నిన్ను విడిచిపెట్టాడు. ఇంకా వాగ్దానంలో మనం కొంచెం ముందుకెళ్ళి తెలుసుకుంటే, నేను వారిని విడవక ఈ కార్యములు చేయుదును. ఇప్పటిదాకా విడవడని తెలుసుకున్నాం కదా, విడవకుండా ఏ కార్యాలు చేస్తాడు? అదే మూలవాక్యంలో రెఫరెన్స్లో ఉంది. గుడ్డి వారిని నేను తోడుకొని వచ్చేదను, వారి ఎదుట. వాగ్దానంలోకి వెళ్ళిపోతే 3 ఆశీర్వాదాలు. వారు ఎరుగని మార్గంలో వారు నడిపించుదును, అంటే క్రొత్త మార్గాలలో, ఎరుగని మార్గాలలో. మొదటి మాట గమనిస్తే అక్కడే ఉంది 3 మాటలు. ఎరుగని మార్గంలో నడిపిస్తాను, చీకటిని వెలుగుగా చేస్తాను. 3వ మాటలో ఉంది, వంకర త్రోవలను చక్కగా చేస్తాను. ఈ 3 ఆశీర్వాదాలు వాగ్దానంలో ప్రతి వారికి కలుగునుగాక. మొదటి మాట గమనిస్తే, దేవుడి వాగ్దానంలో మనం విడవకుండా ఏ కార్యాలు చేస్తాడు? ఎరుగని మార్గాల్లో, క్రొత్త మార్గాల్లో ప్రభు నడిపిస్తాడు. ఎందుకంటే కాపాడడానికి, సమృద్ధినివ్వడానికి, ఆశీర్వదించడానికి. బైబిల్లో గమనిస్తే మత్తయి సువార్త 3:12 వాక్యంలో
తూర్పు దేశపు జ్ఞానులు యేసుప్రభువును వెతుక్కుంటూ ఆకాశంలో పుట్టిన చుక్కను చూస్తూ వచ్చారా? చుక్కను చూస్తూ నడిపించబడుతూ వచ్చారు. వాళ్ళ పేరే జ్ఞానులు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ఉన్న ఇంటి మీద చుక్క నిలవగానే ఆయన దగ్గరికి వచ్చి సాగిలిపడి నమస్కరించి ఆరాధన చేశారా? తిరుగు ప్రయాణంలో యేసయ్య అంటాడు, మీరు వచ్చిన మార్గంలో వెళ్ళకూడదు, వేరొక మార్గంలో వెళ్ళండి. ఎందుకు? వాళ్ళ జ్ఞానం లేదా? జ్ఞానులే వాళ్ళు. సామెతలు ఏముంది? 3వ అధ్యాయం 7వ వాక్యంలో, నీవు జ్ఞానివి కదని అనుకోవద్దు, దేవుని మీద ఆధారపడు. పై వాక్యం భాగంలో ఉంది 6వ వాక్యంలో, అప్పుడు నీ త్రోవలు సరళం చేస్తాడు దేవుడు. ఒకవేళ తూర్పు దేశపు జ్ఞానులు దేవుని మాట వినకుండా వచ్చిన మార్గంలో పోయి ఉంటే ఆ యూదయ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు వాళ్ళని చంపేస్తుండేవాడు. యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడో చెప్పకపోతే వాళ్ళని చంపేస్తుండేవాడు. చూడండి, దేవుడు ఎరుగని మార్గాలు, కొత్త మార్గాలు ఎందుకు నడిపిస్తాడు అంటే కాపాడడానికి, నువ్వు సేఫ్టీగా ఇంటికి వెళ్ళి చేరడానికి. నీ ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, భక్తి మార్గాల్లో, కొత్త మార్గాల్లో, ఎరుగని మార్గాల్లో, నువ్వు ఎన్నడూ వెళ్ళని మార్గాలు నడిపిస్తాడు నేను కాపాడడానికి. నీ కీడు చేయడు, తోడుగా ఉంటాడు. వాగ్దానంలో విడవకుండా ఈ కార్యాలు చేస్తాడు. విశ్వసించండి. నేను ఎరుగని మార్గాల్లో ప్రభు నడిపించబోతున్నాడు. నాకు జ్ఞానం ఉంది కదా, నాకు అన్నీ ఉన్నాయి కదా అని దేవుని అడుక్కుండా ఎట్లా పడితే అట్లా వెళ్ళకూడదు. అందుకే మూలవాక్యంలో గుడ్డి వాళ్ళలాగా దేవుని మీద ఆధారపడాలి. నాకు జ్ఞానం లేదయ్యా, కళ్ళు కనపడని వ్యక్తి ఎట్లా చేయి పట్టుకొని నడుస్తాడు, అట్లా నీ చేయి పట్టుకుంటానయ్యా, నన్ను నడిపించయ్యా అని కోరుకుంటే ఎరుగని మార్గం, కొత్త మార్గాల్లో తూర్పు దేశపు జ్ఞానం నడిపించినట్లుగా నడిపించి కాపాడునుగాక. ఇశ్రాయేలు ప్రజల్ని ఎరుగని మార్గాల్లో ప్రభు నడిపించినట్లుగా అరణ్య మార్గంలో, ఎర్ర సముద్ర మార్గంలో అద్భుతాలు చేసి ఆయన శక్తిని కనపరిచినట్లుగా నిన్ను కాపాడి పరమకానను సీయోనుకు చేర్చునుగాక. కొత్త మార్గాల్లో ప్రభు నడిపించునుగాక. నిన్ను కాపాడడానికి, నిన్ను పోషించడానికి, నీకు అనేక అనుభవాలు నేర్పడానికి. 2వ ఆశీర్వాదం వాగ్దానంలో గమనిస్తే, వారి ఎదుట చీకటిని వెలుగుగా చేయబోతున్నాడు. చీకటిని వెలుగుగా చేయబోతున్నాడు. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 29వ వాక్యంలో, యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేసి ఉన్నావు. ఎంత చక్కని వాక్యం అండి. ఈ వాగ్దానంలో 2వ మాట, నీ ఎదుట చీకటిని వెలుగుగా చేయబోతున్నాడు. భయపడవద్దు, నువ్వు చీకట్లో సంచరించిన చీకటి నీకు వెలుగుగా మారునుగాక. దావీదు కూడా అదే అన్నాడు కదా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయానికి భయపడను, ఎందుకంటే దేవుడు నాకు వెలుగుగా ఉన్నాడు. దేవుడు నాకు చీకటిని వెలుగుగా చేస్తున్నాడు. ఇక నాకు భయం ఏంటి? ఎక్కడికైనా వెళుతా, ఎక్కడైనా కూర్చుంటా, ఇక భయం లేదు. యోబు గ్రంథం 29వ అధ్యాయం 3వ వాక్యంలో, దేవుని దీపం నా తలకు పైగా ప్రకాశించను, ఆయన తేజం వలన నేను చీకటిలో సంచరించుచుంటిని. వాక్యమే వెలుగు, దేవుడే వాక్యం. ఇంకా సామెతలో ఉంది, కీర్తనలో ఉంది, వాక్యం ఒక దీపం. నువ్వు వెళుతున్నప్పుడు ఈ త్రోవలో వెలుగుగా ఉంటుంది, నిన్ను వెలిగిస్తుంది, నీకు మార్గం చూపుతుంది. నీ ముందు చీకటిని వెలుగుగా మార్చునుగాక. నీ పిల్లల ముందు చీకటిని వెలుగుగా మార్చునుగాక. ఇన్ని సంవత్సరాలుగా వాక్యాలు వింటున్నావు, వాక్యం నీ త్రోవకు వెలుగుగా ఉండబోతుంది, చీకటిని వెలుగుగా మార్చబోతుంది, నీ జీవితాన్ని వెలిగించబోతుంది, ఇంకా అనేకులు వెలిగించబోతుంది, వెలుగుమయంగా మార్చబోతుంది. వాగ్దానంలో 2వ ఆశీర్వాదం, వారి ఎదుట చీకటిని వెలుగుగా చేయబోతున్నా. ఇక మనకు భయం లేదు, ఎక్కడికి వెళుతున్నా మనతో వాక్యం ఉంది, మనకు త్రోవ చూపుతుంది. 3వ ఆశీర్వాదం వాగ్దానంలో, వంకర త్రోవలను చక్కగా చేయుదును. అదే మూలవాక్యంలో యెషయా గ్రంథం 42:16లో వంక త్రోవలను చక్కగా చేస్తాను. ఇర్మీయా గ్రంథం 31:9లో, వారు ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటలో నీళ్ళ కాలువల యొద్దకు వారు నడిపించుదును. ఇక ముగింపు వచ్చేసి నీళ్ళ కాలువల యొద్దకి, జీవజలముల యొద్దకి ప్రభు నడిపిస్తాడు. కానీ ఆధ్యాత్మికంగా పోల్చుకుంటే నీళ్ళ కాలువలు పారుతున్నది, జీవజలములు పారుతుంది ఒకటి మందిరములో, రెండవది పరలోకం అనబడే నూతన యెరూషలేములో జీవజల నదులు పారుతున్నాయి. కీర్తనలో మందిరం గురించి ఏమని రాయబడి ఉంది? దేవుని మందిరములో ఒక నది పారుచున్నది, అది జీవజల నది, అది పరిశుద్ధాత్మ నది, అది వాక్యపు నది. పరలోకాన్ని గురించి కూడా గమనిస్తే నూతన యెరూషలేము పట్టణంలో ఆయన నదులను ప్రవహింపజేస్తున్నాడు. జీవజల నది ప్రక్కన జీవవృక్షం ఉంది, పరలోకానికి సాదృశ్యం. జీవల కాలువల ఎత్తుకు ప్రభు నడిపించడం అంటే, జీవజల నదుల దగ్గర ప్రభు నడిపించడం అంటే ఈ భూలోకంలో సంఘానికి తీసుకురావడం,
చివరిగా ముగింపు వచ్చేసి పరలోకానికి తీసుకుని వెళ్ళడం. అదే అక్కడ రాయబడి ఉంది, వంకర త్రోవలు చక్కగా చేసి నీటి కాలువల యొద్దకు ప్రభు తీసుకోబోతున్నాడు. చివరికి ముగింపు పరలోకానికి తీసుకెళ్తాడు. వంకర మార్గాలు చక్కగా చేయబడాలి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 4వ వాక్యములో వంకరవి చక్కగా మారాలి. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 1వ వాక్యములో రాయబడి ఉంది, వంకరగా పోయేది ఎవరు? సాతాను, సర్పం. వంకర సర్పమైనటువంటి సాతాను. చూడండి, పాము ఇప్పుడు చక్కగా తిన్నగా వెళ్ళదు, వంకర టెంకరగా పోతుంది. సాతాను సర్పానికి పోల్చబడింది, సర్పం సాతానుకు పోల్చబడింది. సాతానుగాడు మనల్ని వంకర మార్గాలు నడిపిస్తాడు. ఉద్యోగాలలో, భక్తి మార్గాల్లో, వంకర మార్గాల్లో, చక్కని త్రోవలో వెళ్ళాలి. వంకర మార్గాల్లో వెళ్ళకూడదు. వంకర మార్గాలు తిన్నవిగా మారాలి. దేవుడు వాగ్దానంలో చెప్తున్నాడు, ఇదిగో ఈ వాగ్దానంలో విడవకుండా నీకు కార్యాలు చేయబోతున్నా, వంకర మార్గాలను చక్కగా చేసి నీల కాలువల యొద్దకి, అంటే మంచి సంఘానికి దేవుడి భూలోకంలో నడిపించునుగాక. చివరికి మన ముగింపు పరలోకానికి. నీల కాలువలు అంటే పరలోకంలో నూతన యెరూషలేముకు, సీయోనుకు సిద్ధపరచునుగాక. వంకర త్రోవలను చక్కగా మార్చునుగాక. సాతాను అనే సర్పం వంకర మార్గాల్లో క్రీస్తు సరళతల నుంచి చెడగొడతాడు. కొరింథీ పత్రికలో పౌలు గారు అదే అన్నారు, సంగమా, సాతాను తన కుయుక్తి చేత క్రీస్తు సరళతలోంచి మనం చెడగొడుతుందేమోనని నేను భయపడుతున్నా, ప్రార్థన చేస్తున్నా. చక్కటి మార్గంలో, సరళమైన మార్గంలో నడవకుండా ఈ రోజున చాలామందిని సాతాను వంకర మార్గంలోకి తీసుకెళ్తున్నాడు. సేవకులని వంకర మార్గాల్లోకి తీసుకెళ్తున్నాడు, చెడగొడుతున్నాడు. చాలామంది పరిశుద్ధుల్ని అపవిత్రులుగా చేస్తున్నాడు. ఒకప్పుడు సరైన మార్గంలోనే ఉన్నారు, ఇప్పుడు వంకర మార్గాలకు వెళ్ళిపోతున్నారు. అలా ఉండకూడదు. వంకర మార్గాలని చక్కవేవనుగాక. వంకర మార్గాలను చక్కగా చేసి పరలోక రాజ్యానికి దేవుడు తీసుకెళ్ళనుగాక. వాగ్దానాన్ని ఒక్కసారి ఆలోచన చేస్తే, నేను వారిని విడవక ఈ కార్యములను చేయుదును. 3 కార్యాలు అక్కడే ఉన్నాయి. ఏంటి ఆ కార్యాలు? మొదటిగా, ఎరుగని మార్గంలో వారిని నడిపిస్తా. రెండవదిగా, చీకటిని వెలుగుగా చేస్తా. మూడవదిగా, వంకర త్రోవలన్నీ చక్కగా చేసి సియోనుకు, నూతన యెరూషలేముకు సిద్ధపరచునుగాక. ఈ వాగ్దానం మనందరి జీవితంలో యేసయ్య తప్పక నెరవేర్చి ధైర్యపరచునుగాక. ఆమేన్, ఆమేన్.